బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు ఉన్నారు. 1989 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు సీఎం చంద్రబాబును కలిశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు ఉన్నారు. 1989 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు నిన్న సీఎం చంద్రబాబును కలిశారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నియామకానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఎప్పటి నుంచో ఊహిస్తున్నట్టుగానే ఏపీ డీజీపీగా ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 1989 బ్యాచ్ కి చెందిన తిరుమలరావు ఇతను వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడిగా ఉండటం పాటు గత 5 సంవత్సరాల కాలంలో చాలా బ్యాలెన్స్ గా వెళ్ళడం అనేది టీడీపీ ఆలోచన. అన్నిటికీ మించి కూడా ఏబి వెంకటేశ్వరరావుకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్లో ఏబి వెంకటేశ్వరరావు అంటే కీలకమైన పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు సూచనతో పాటుగా ఆయనకున్న ట్రాక్ రికార్డు, అలాగే ఎన్నికల సమయంలో కూడా కేంద్రానికి పురంధేశ్వరి అధికారుల తీరుపై కూడా రాస్తూ లేఖ రాసింది. అప్పట్లో కూడా ద్వారకా తిరుమలరావు పేరు కూడా డీజీపీగా పురంధేశ్వరి సూచన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుని కూడా మరొకసారి ఏపీ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ రోజు కానీ రేపు కానీ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. 89కి చెందిన ఈయన డీజీపీ ఆర్టీసీతో పాటు విజయవాడ నగర సిపి పలు చోట్ల కూడా వివాద రహితుడిగా పేరు పొందిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాని తిరిగి హోంశాఖ సెక్రటరీగా కూడా పంపిస్తూ కూడా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నాగరాజు, శివ, ఈ నియామకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా కీన్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చా వీటన్నిటితో? అంటే ఖచ్చితంగా పరిపాలన విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉండాలి, అలాగే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి, అలాగే దాంతో పాటుగా తెలుగుదేశం మార్క్ అనేది ఖచ్చితంగా కనపడాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఆ తర్వాత డీజీపీ పేరుని కూడా బదిలీ పెట్టబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే క్లీన్ ఇమేజ్, అలాగే గత ప్రభుత్వానికి అంటగాకుండా అంటే మామూలుగా ఉద్యోగం నిర్వహించారు వారికి మాత్రమే ఈ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుంది. ఒకవైపుకే మొగ్గి అంటే గత ప్రభుత్వానికి అంటగాగి వారి చెప్పు చేతుల్లో వ్యవహరించిన వారిని మాత్రం పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నారు. అలాగే గత కొంతకాలంగా కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ప్రజా సమస్యల విషయంలో పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషించిన వారిని కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తించి తిరిగి తీసుకుంటున్నారు. దాంతో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే లూప్ లైన్ లో ఉన్నారో, కీలకమైన శాఖలు నిర్వహించకుండా లూప్ లైన్ విఆర్ లో ఉన్నారో వారిని కూడా వెతికి తీసి మరి వారందరికీ కూడా పోస్టులు ఇస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. నాగరాజు, థ్యాంక్ యూ శివ.